నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఏపీలో ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. టీచర్ల బదిలీలు, పని భారంతో పాటు పలు కీలక అంశాలపై ఆదేశాలిచ్చారు. పాఠశాల విద్యలో చేయాల్సిన మార్పులు, ప్రణాళికల మెరుగుపరచడం, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి సమీక్ష అయ్యారు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా ఉండాలని, ఈ బదిలీల విషయంలో గతంలో మాదిరిగా రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకూడదన్నారు. ఈ మేరకు విధి విధానాలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. బదిలీల అంశంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులపై ఉన్న అనవసర యాప్ల భారాన్ని తగ్గించాలని ఆదేశించారు మంత్రి. టీచర్లు పూర్తి స్థాయిలో బోధనపై దృష్టి సారించేలా చూడాలని, అలాగే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు తల్లిదండ్రుల కమిటీలను భాగస్వామ్యం చేసే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసిన స్కూళ్ల వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని అన్నారు లోకేష్. గత 5 ఏళ్లలో ప్రభుత్వ స్కూళ్ల నుండి ప్రైవేట్ స్కూళ్లలోకి విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాయలసీమలో కొత్తగా పాఠశాలలు ఎక్కడెక్కడ అవసరం ఉన్న వివరాలు ఆరా తీశారు. పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులకు బోధిస్తున్న పీజీటీలకు హోదా మంజూరు చేయాలని మంత్రి లోకేష్ కు ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అసోసియేషన్ లేఖ రాసింది. 2 ఏళ్లుగా వేసవి సెలవులు లేకుండా తరగతులు నిర్వహించిన పీజీటీలకు వాటిని పెయిడ్ హాలిడేస్ గా ప్రకటించాలని కోరారు. ఇంటర్ బాలికలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు అందించాలని కూడా లేఖలో కోరారు. తమను విద్యాశాఖలో విలీనం చేయాలని సమగ్ర శిక్ష, అభ్యాస్, ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం మంత్రి లోకేష్ ను కోరింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు అందించేలా చూడాలని కోరారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి లోకేష్ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం దగ్గర నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆశా కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని కోరారు. ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అంతేకాదు ఉపాధ్యాయులకు పని భారం లేకుండా చేస్తామని, బోధనేత విధుల నుండి తప్పిస్తామని కూడా గతంలో చెప్పారు. త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యలపై కూడా సమీక్ష చేయనున్నారు. ఇటు డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి కూడా కసరత్తు జరుగుతోంది. ఈ నెల 30న నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.